హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈరోజు చాలామంది ప్యాటర్న్ బ్లౌజెస్ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్స్ చేస్తుంటారు కదండీ. చాలామంది మనం లేడీసే స్టిచ్చింగ్ వర్క్ నేర్చుకొని ఫైనల్ వర్క్స్ కూడా చేస్తున్నారు. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన వరకు అవుట్‌ఫిట్ అనేది ఏ విధంగా మన మాస్టర్ అనేది ఇస్తాడో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దాంతో పాటు ఫస్ట్ అయితే తను మనం రెగ్యులర్‌గా చేసుకున్నట్టు అంత ఫాస్ట్‌గా చేస్తాడు వర్క్. కానీ దానిలోనే నీట్ వర్క్ అనేది ఉంటుంది. సో, అలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మీరు కూడా తెలుసుకుంటే మీకు కూడా మీ బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాంతో పాటు మీకు తెలియని స్టిచ్చింగ్ స్కిల్స్ ఉంటే మీకు కూడా దాంట్లో హెల్ప్ అవుతాయన్న ఉద్దేశంతో నేననేది వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మాస్టర్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరైనా చేస్తాం కదండీ. లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని నానబెట్టేసి దాన్ని ఒక టేబుల్ పైన అతనైతే మెయిన్‌గా టేబుల్, స్టీమ్ ఐరన్ ఇంకా స్కేల్ అవన్నీ కూడా యూజ్ చేస్తాడు. సో, దాన్ని అంతా ఐరన్ చేసేసి చాక్‌తో మార్క్ చేసేసి చాలామంది ఏం చేస్తారంటే బ్యాక్ సెపరేట్‌గా, ఫ్రంట్ సెపరేట్‌గా మార్క్ అనేది చేసుకుంటారు. సో, మన బొటిక్‌లో మన మాస్టర్ అయితే నెక్‌తో పాటు ఫ్రంట్ నెక్ కూడా దానిలోనే డ్రా అనేది చేస్తాడు. సో, కటింగ్ అనేది ఈజీగా అవుతుంది, తొందరగా అవుతుంది. ఇంకా రెగ్యులర్‌గా టైలర్స్ కుట్టుకునే మిషన్ ఎవరైతే స్టిచ్ చేస్తారో వాళ్ళకి స్టిచ్చింగ్ గురించి ఐడియా ఉంటుందండి. ఈ బేసిక్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకైతే నాకు తెలిసి కొంచెం డౌటే. ఒకసారి అయితే చూసుకోండి వీడియో. దాంట్లో అయితే స్టిచ్చింగ్ బ్యాక్‌లోనే ఫ్రంట్ అనేది మార్కింగ్ చేస్తే చాలా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంకా ఎట్ ఏ టైమ్ అదే లైనింగ్ ఫ్యాబ్రిక్‌లోనే చెస్ట్ మెజర్‌మెంట్స్ కానీ, అప్పర్ చెస్ట్, వెస్ట్ అవన్నీ కూడా మెజర్‌మెంట్స్ తీసి ఈజీగా లైనింగ్ అనేది కటింగ్ అనేది చేస్తారు. సో, దాంతో పాటు హ్యాండ్ చేస్తారు. లేట్ చేయకుండా వీడియో అనేది చూసేద్దామండి. థ్యాంక్ యూ. దేనిది 2 బ్లౌజెస్ మనయి కాదా? బ్లౌజ్ లెంతా 16 ఎవరికైనా ఇవే మెజర్మెంట్స్ అన్న? లేదు మేడం, ఎక్కువ తక్కువ అవుతుంది మేడం. డీప్లో మెజర్మెంట్స్ ఉన్నాయా? ఇవి మెజర్మెంట్స్ ఎట్లా తీసుకుంటున్నా ఒకసారి చెప్పన్నా. రోజు మేడం 33 తీసుకుంటున్నాయండి. 33 ఎందుకు 33 తీసుకుంటున్నావు? వెస్ట్ 33. ప్రిన్సెస్ కట్టా? లేదు మేడం, నార్మల్. చూస్తున్నారు కదండి, ఇది బ్లౌజ్ మార్కింగ్ అయితే చేస్తున్నారు మాస్టర్. మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఇచ్చిరా? సైజు ఇది 2 ఏంటిది? ఫ్రంట్ లెంత్ 15.5. ఏది ఎట్లా పెట్టినావు అన్న ఒకసారి చెప్పవా? ఇది షోల్డర్ మేడం. షోల్డర్ ఎంత 7 తీసుకుంటున్నావా? ఎవరికైనా ఇదేనా? లేదు మేడం, డీప్ నెక్ కాదు, ఇది బోట్ నెక్ ఉంది అనమాట. బోట్ నెక్. ఇది ఫ్రంట్ నెక్ మేడం. ఫ్రంట్ నెక్ షేప్ ఏమైనా ఉందా? డీప్ నెక్. రౌండ్ నెక్. ఓకే, ఎన్ని ఇంచెస్ ఫ్రంట్? 7.5 మేడం. 7.5 ఫ్రంట్ ఉంది. బ్యాక్ ఏమో 10.5. నువ్వు ఫ్రంట్ బ్యాక్ ఒకటే దగ్గర మార్క్ చేస్తావు కదన్నా? జనరల్గా ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేస్తారండి చాలా మంది. సో, మన మాస్టర్ అయితే ఒకే దగ్గర ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ చేసేస్తాడు. ఈజీగా అయిపోతుంది కటింగ్. అవేంటన్నా డాట్సా? ఫ్రంట్ మార్క్ మేడం. ఫ్రంట్ మార్క్. ఓకే, ఫ్రంట్ లెంత్, డీప్. ఒకసారి ఇవి చెప్పవా అన్న మెజర్మెంట్స్ ఏవే ఏంటనేది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లౌజ్ లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్యాక్ లెంత్. ఇక్కడ నుంచి ఇది ఫ్రంట్ లెంత్, ఇది డాట్. ఓకే, డాట్ ఇది ఫ్రంట్. ఓకే, ఇది సైడ్ ఇక్కడ దాకా ఫ్రంట్ వస్తుంది, ఇక్కడ కింద క్రాస్ బెల్ట్ వస్తుంది. ఓకే. కాదు, ఈ మెజర్మెంట్స్ ఎట్లా తీసుకున్నావు? మెజర్మెంట్స్ చెప్పన్నా.
మెజర్మెంట్ ఏం లేదు మేడం, కొలత ఎట్లుంటే అట్లా. అదే కొలత ఎట్లుంటే అట్లా అంటే ఏది ఎంత తీసుకున్నావు? ఏది ఇప్పుడు ఇది 33 వెస్టర్న్ తీసుకున్నావు, అవును. దీనిపైన ఇవి నార్మల్ గా తీసుకున్నావా? ఇది 3.5 4 ఇంచెస్ ఇచ్చిన మేడం. ఏది ఈ డాట్ ఇక్కడ ఈ డాట్ మిడిల్ కి బ్యాక్ డాట్ 3.5 ఇది. అవు మేడం. ఆ. ఇక్కడ ఇక్కడ షోల్డర్ అనేది ఇది డీప్ నెక్ కాదు కాబట్టి మేడం, హై నెక్, ఇది హై నెక్ ఉంది అనమాట, అందుకని షోల్డర్ ఎక్కువ వస్తుంది దీనికి. షోల్డర్ కొంచెం 7 తీసుకున్నావు కదా. 14. ఆర్మ్ హోల్ ఆర్ముల్ 18 మేడం. 18. సో దాని వైజ్ గానే ఆర్మ్ హోల్ అయితే లెంత్ తీసుకున్నావు. ఆర్ముల్ డౌన్ కూడా 7. మరి అప్పర్ చెస్ట్ లెంత్ కూడా రాసేసుకున్నావు అక్కడ? రాయలే మేడం, నేను అక్కడ కొలతలు చూసి పెట్టేసి. కొలతలు తీసేసి మార్క్ చేసి, అంటే ఇక్కడ మెన్షన్ చేయలే కదా ఇక్కడ. ఇక్కడ రాయలే మేడం. ఇది బ్యాక్ నెక్ డీప్, ఇది ఫ్రంట్ డీప్, ఇది ఫ్రంట్ డీప్. ఓకే సరే, ఇది ఆర్మ్ హోల్ చెక్ చేస్తున్నారు. 18 ఆర్ముల్ మేడం. తగ్గిందా? ఇది మళ్ళీ చెక్ చేస్తున్నారు. 18 వస్తుంది. 18. ఓకే నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేయాలి మేడం. పోతు ప్లేడా కస్టమర్ అయితే ఇవి వాళ్ళ కస్టమర్. వాళ్ళ కస్టమర్. సాయంత్రం వరకు అయిపోతాయి నేను ఇచ్చినవి అన్ని. రాత్రి వరకు అయిపోతుంది. దీన్ని కూడా ఇట్లా చూసుకోవాలి మనం, ఎందుకంటే ఎక్కువ తక్కువ అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది. క్రాస్ పల్టీని కూడా ఆ విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్సా? నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ దీనిపైన పెట్టేసి స్టిచ్ చేసేసి పల్టీ తీసి కుట్టడమేనా? ఇది కూడా తీసుకో మేడం, ఒకటి వీడియో, కానీ టైం పడుతుంది మేడం. కుట్టి 1 అవర్ వీడియో తీస్తాం, 1 అవర్ మేడం తీయాలన్నా, తీసి కూడా పెట్టాలా హ్యాండ్స్? కానీ మొత్తం క్లియర్ చేస్తారు, ఏ కాఫీ పడతారు కదా. ఏ కాఫీ ఉన్నది మేడం దీంట్లో? ఏం ఆ లేదు, ఫ్రెండ్ నామ్ చూస్తావు కాఫీ అంటే ఎందుకు అక్కడ హాస్పిటల్ అందరు ఎట్లా పెడతారన్నా ఏది 20 డాట్స్ ఆ, ఎస్టిమేషన్ తో? మరి ఏడు కొలిచి పెడతాడు మనిషిని, ఏం కొలిచి పెడతాడు నువ్వు చెప్పు. వచ్చు పని వచ్చు కాబట్టి మనకు తెలిసిపోతుంది అంతే. అదే పని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది, ఆ, ఏం తెలియదు. ఆ, ఏం తెలియదు. చూసుకుంటా పెట్టా. అట్లా పని వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది మేడం. ఇవి హ్యాండ్స్ నువ్వు రోజు చేసేది డ్రాప్ నెక్ కుట్టేటప్పుడు చెప్పన్నా. అదే స్టార్ట్ చేసేది ఇప్పుడు వాడు పైపింగ్ రెడీ చేస్తున్నాడు. ఇది అయిపోయినాక అది తీసుకో. స్లీవ్ లెంత్ 10 మేడం. షేప్ బాగా వచ్చింది. ఆర్మ్ హోలా? ఆర్మ్ హోల్ ఎంత రౌండ్ ఉంటుందో దాని రౌండ్ కట్ చేసుకోవాలా, అది దాన్ని డివైడ్ చేసుకోవాలా? ఇట్లా మేడం. ఇది ఇది లెంత్ ఓకే. ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా లెంత్, ఇక్కడ సంక డౌన్ ఎంత చేయాలో మార్క్. ఇది ఎంత చేసిన ఇప్పుడు నువ్వు? 3.5.
3.5 అంటే అది ఎస్టిమేషన్ తోనే ఇవ్వాలి 3.5. మరి చిన్న సైజ్ కి 3 ఇంచెస్ కూడా చేసుకోవచ్చు మేడం. చిన్న చిన్న సైజ్ కి 4 ఇంచెస్ దాకా చేయొచ్చు మేడం. ఓకే, ఈ డౌన్ దీని ఆపోజిట్ గీత తీసుకున్నాం. మార్కెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి అట్లా వచ్చేస్తుంది. అయిపోయిందా? అయిపోయింది మేడం. సో ఓవరాల్ గా కటింగ్ అయితే అయిపోయింది. ఇదేంటి? ఓకే, జైంట్ పీసెస్. మామూలుగా నువ్వు స్టిచ్ చేసి జైంట్స్ పడవు కదన్నా. పెద్ద సైజ్ కంపల్సరీ పడుతుంది. చిన్న సైజ్ 15 ఆర్మోల్ 16 ఆర్మోల్ అంటే జాయింట్ రాదు. ఈ జాయింట్ లేకపోతే తర్వాత మార్జిన్ ఉండదు మేడం. ఓకే, అయిపోయిందా? క్లాత్ అయితే ఎక్కడ వేస్ట్ కాకుండా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ మార్కింగ్ అన్న కట్ చేసేది. ఇప్పుడు నెక్స్ట్ ఒక బ్యాక్ పీస్లోనే ఫ్రంట్ బ్యాక్ మార్క్ అయితే చేసుకున్నారు. మళ్ళీ తర్వాత ఫ్రంట్ సపరేట్గా కట్ చేస్తున్నాడు పీస్. ఇది ఫ్రంట్ డీప్ కదా, లెంత్ మేడం. లెంత్ అంటే లెంత్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఫ్రంట్ లెంత్, షోల్డర్ నుంచి కిందికి ఫ్రంట్ లెంత్. సో బ్యాక్ అంటే ఫ్రంట్ లెంత్ జనరల్గా ఎంత వస్తుంది? 2 ఇంచెస్ వస్తుంది డిఫరెన్స్. బ్యాక్ లెంత్కి ఫ్రంట్ లెంత్కి డిఫరెన్స్ 1.5 వస్తుంది. ఇది ఖచ్చితంగా పెంచుకోవాలి మేడం. ఫ్రంట్ పార్ట్ ఈ కార్నర్ లో అయితే ఖచ్చితంగా పెంచుకోవాలంట. ఎందుకు? డాట్ గురించి, ఫ్రంట్ డాట్ గురించి. ఓకే, ఫ్రంట్ డాట్ కోసం ఇట్లా ఖర్చు అయితే పెడుతున్నాడు అన్న. ఇందాక పెట్టిందేమో కరెక్ట్ గా బ్లౌజ్ సైజ్ కదా, ఇప్పుడు నువ్వు పెట్టినది బ్లౌజ్ సైజ్. అవును మేడం. ఇది వచ్చేసి ఫ్రంట్ లెంత్. అక్కడ కుట్టు వస్తుంది మేడం, కుట్టేటప్పుడు కరెక్ట్ కుట్టు. ఇది ఫ్రంట్ డీప్ అయితే రోల్ అని ఉంది కదా, దీన్ని ఏమంటారు? వీల్. ఈ వీల్తోనే మార్క్ చేసేసి కటింగ్ అయితే చేస్తారు. ఎప్పుడన్నా సైడ్ పార్ట్ మాత్రం కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఫ్రంట్ లెంత్ ఎంత పెట్టుకోవాలి ఎక్స్ట్రా? ఫ్రంట్ అంతే సైజ్ బట్టి వస్తుంది మేడం. సైజుని బట్టి పెంచుకోవాలా? ఒక 1.5 ఇంచు. అవును. డాట్స్ ఎట్లా పెట్టుకోవాలి? ఇట్లా పెట్టుకోవాలి మేడం. ఫ్రంట్ డీప్ 33 ఇక్కడ చూసుకోవాలి మేడం. 33. ఓకే, ఇందాక మనం పెట్టుకున్నది వెస్ట్ దగ్గర 33 పెట్టుకున్నాము. ఈ 3 ఇంచెస్ అనేది డాట్ కి మార్జిన్. ఓకే, 3 ఇంచెస్ డాట్ కి మార్జిన్. ఇట్లా ఓకే, ఇందాక మార్క్ చేసుకుని మార్జిన్ ఇది పెట్టుకోవాలి మేడం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్. ఇది డాట్ కి మేడం. ఇది సైడ్ లో ఖర్చు ఉంటుంది మేడం. ఇది 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 ఈ 3 ఎట్లా తీసుకున్నావు? 1.5 2 ఇంచుల గ్యాప్ లో ఉంటుంది. 1.5 గ్యాప్ ఉంటుంది మూడిటికి. పెద్ద సైజ్ అయితే 2 ఇంచెస్ గ్యాప్ వస్తుంది మేడం. సైజుని బట్టి మేడం. 14 కాదు మేడం, 16 బ్లౌజ్ లెంత్. ఇవి ఎట్లా తీసుకున్నావు? ఏది వెస్ట్ నుంచి ఈ డాట్స్ ఎట్లా తీసుకున్నావు? ఇదా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడికి. కాబట్టి ఓన్లీ బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది హై నెక్ కాబట్టి ఓన్లీ ఇక్కడ ఒకటే కటింగ్ అయింది. ఓవరాల్గా బ్లౌజ్ మన కటింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. బోట్ హై నెక్ అన్నాడు కాబట్టి అన్న బ్యాక్ డ్రాప్ కావాలంట ఒకదానికి. సో బ్యాక్ గ్రీన్ కలర్ దానికి బ్యాక్ ప్యాటర్న్ అయితే అన్న కట్ చేస్తున్నారు. నెక్స్ట్ హ్యాండ్సా? క్రాస్ బెల్ట్. ఓకే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కోసం తీస్తున్నారు. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ దీనిపైన పెట్టేసి స్టిచ్ చేసేసి పల్టీ తీసి
కుట్టడమేనా? ఇది కూడా తీసుకో మేడం ఒకటి వీడియో, కానీ టైం పడుతుంది మేడం. కొద్దిగా 1 అవర్ వీడియో తీస్తావా? 1 అవర్ మేడం. తీయాలన్నా తీసి కూడా పెట్టాలా హ్యాండ్స్? కానీ నువ్వు మొత్తం క్లియర్ చేస్తాడే ఏ కాఫీ కొడతారు కదా. ఏ కాఫీ ఉన్నది మేడం దీంట్లో? ఏం ఆ లేదు. ఫ్రెండ్ నాకు చూస్తా కాఫీ అంటే ఫ్రంట్ ఎందుకు అక్కడ హాస్పిటల్ అందరు ఎట్లా పెడతారన్నా ఏది ఫ్రంట్ డాట్స్ ఆ, ఎస్టిమేషన్ తో? మరి ఏడు కొలిచి పెడతాడు మనిషిని, ఏం కొలిచి పెడతాడు నువ్వు చెప్పు. వచ్చు పని వచ్చు కాబట్టి మనకు తెలిసిపోతుంది అంతే. అదే పని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది, ఆ, ఏం తెలియదు. ఆ, ఏం చూసుకుంటా పెట్టా అట్లా పని వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది మేడం. ఇవి హ్యాండ్స్. నువ్వు రోజు చేసేది డ్రాప్ నెక్ కుట్టేటప్పుడు చెప్పన్నా. అదే స్టార్ట్ చేసేది ఇప్పుడు వాడు పైపింగ్ రెడీ చేస్తున్నాడు. ఇది అయిపోయినాక అది తీసుకో వీడియో. ఈరోజు మొత్తం ఇనే సరిపెట్టట్లుంది. అన్నీ ఆలోచన చేస్తే ఎట్లా మేడం? అవు కదన్నా.